గణపతి బప్పా మోరియా అనేది వినాయకుని వేడుకల సమయంలో ఉపయోగించే ఒక ప్రసిద్ధమైన వాక్యం. భక్తులు వినాయకుడి కొలిచేందుకు, ఆయనకు జేజేలు పలికేందుకు వాడతారు. ఈ వాక్యం గణేశుని ప్రాముఖ్యతలో పాటు ఆయన ఆశీర్వాదాలను కూడా అందజేస్తుందని భక్తులు నమ్ముతారు. గణేశుడు ఏనుగు తల దేవుడిగా పరిగణించబడతాడు. బప్పా అనగానే తండ్రి లేదా దేవతకు ఇష్టమైన పదం. ఇక మోరియా అంటే భక్తిభావాన్ని వ్యక్తపరిచే మార్గమని పండితులు అంటున్నారు. మోరియా అనేది మరాఠీ పదం. దీని ప్రకారం మోరియా అనగా గొప్ప రాజు లేదా గొప్ప నాయకుడిని సంబోధిస్తూ భక్తిని, గౌరవాన్ని తెలియజేస్తారు. 12 ఏళ్లు మేరు పర్వతంపై గణేశుడి మంత్రం జపించారట. అలా భద్రపద శుద్ధ చతుర్థి నాడు గణేశుడు పార్వతికి కొడుకుగా పుట్టాడట. ఒకసారి సింధూరాసురుడి మిత్రుడైన కమలాసురుడు శివునిపై యుద్ధానికి వెళ్తాడు. అప్పుడు గణపతి నెమలి వాహనధారి అయి కమలాసురునితో యుద్ధం చేశాడట. సింధూరాసురునిపై బాణమేసి ఉదరం చీల్చాడట. అప్పుడు సింధూరాసురుడి ఉదరంలోని అమృతం బయటకొచ్చి అతడు మరణిస్తాడు. దేవతలు ఆనందంతో గణపతిని పూజిస్తారు. అప్పటి నుంచి మోర్ఘం గణపతి పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతున్నది. మోర్ అంటే నెమలి. యుద్ధానికి నెమలి వాహనం వేసుకొని వచ్చి సింధూరాసురుడిని హతం చేశాడు కాబట్టి ఆ ప్రాంతాన్ని మోర్ఘం అని, అక్కడి గణపతి పుణ్యక్షేత్రంలో గణపతి బప్పా మోరియా అని భక్తులు కొలుస్తుంటారు. అది క్రమంగా అంతటా వ్యాపించి గణపతి బప్పా మోరియాగా ప్రసిద్ధికెక్కింది. అందుకే గణపతి బప్పా మోరియా అని భక్తులు అంటుంటారు. ఈ కథను చెప్పేవారికి, వినేవారికి, చదివేవారికి శ్రీ మోరేశ్వర రానుగ్రహం చేత సమస్త కోరికలు ఫలిస్తాయని పండితులు అంటున్నారు. ధన సంపత్తి, యశస్సు ప్రాప్తిస్తుందని చెప్తారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొడితే గణేష్ చతుర్థి రోజు శుభవార్త వింటారు.